అందరికీ నమస్తే. రెండు విషయాలు, ఒకటి బీసీ కులగణన, రెండు ఎస్సీ వర్గీకరణ. ఈ రెండు విషయాలలో క్రెడిట్ తీసుకుంటున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. మేమే చేసినాం, ఎవరు చేయలేదు, 1931 తర్వాత చేయలేదు అని. నిజానికి బీహార్, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాలు చేసినాయి. అక్కడ ఇంత కాంట్రవర్సీ కాలేదు. అక్కడ వర్గీకరణ తర్వాత బీసీ కులగణన తర్వాత అక్కడ పెద్దగా ఈ స్థాయిలో క్వశ్చన్స్ రేజ్ కాలేదు, అనుమానాలు రేజ్ కాలేదు. అసలు ఇక్కడ వచ్చిన అనుమానాలు ఏంది, అసలు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా ఎందుకు బీసీలు సంతృప్తిగా లేరు, బీసీ కులగణన తర్వాత ఎస్సీ వర్గీకరణ తర్వాత మాదిగలు మాలలు ఎవరు సంతృప్తికరంగా ఎందుకు లేరు, ఈ విషయాలపైన మాట్లాడదాం. దీనికన్నా ముందు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను వీడియో చూస్తున్న వాళ్ళలో 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సిగ్నల్ టీవీ బలోపేతం అవుతుంది. విదేశాలలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన ఐటీ వింగ్స్ మొత్తం కూడా సిగ్నల్ టీవీని టార్గెట్ చేసి సిగ్నల్ టీవీని టార్గెట్లో రిపోర్ట్ కొడుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీకు అందరికీ తెలుసు, మీరందరూ మద్దతు ఇస్తేనే ఒక ఛానల్ నిలబడుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బటన్ కూడా నొక్కండి, లైక్ కూడా చేసి మీరు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. ఇక వీడియోలోకి పోతే రెండు విషయాలు, ఒకటి బీసీ కులగణన. ఇప్పుడు ఎవరు దానిలో స్టేక్ హోల్డర్స్ ఎవరో వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి. దీని అసలు అన్ని కులాల గణన జరిగిన ఇందులో బీసీ కులగణన, బీసీలు టార్గెట్గా ప్రభుత్వం కులగణన చేసింది. ఇది కదా కరెక్ట్. మేము మొత్తం చేసినాం, చాలా పారదర్శకంగా చేసినాం. అసలు లాస్ట్ 50 days నుంచి చూస్తే అసలు అది ఎంత పారదర్శకంగా జరిగిందో మనకు అందరికి తెలుసు. చిన్న చిన్న పిల్లలు పెట్టి, ప్రైవేట్ ఉద్యోగులు పెట్టి, అంత సీరియస్నెస్ లేకుండా గవర్నమెంటే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, మీరు సమాచారం కూడా ఇస్తూ ఉంటే ఏం, లేకపోతే లేదు మీ ఇష్టం అన్నట్టుగా జనాలకు చెప్పేసి చేసేసి మొత్తానికి తీసుకొచ్చేసి మొత్తం ఫిగర్స్ ఫైనల్ చేసేసి ఇదే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫిగర్ అని చెప్తున్నారు. కానీ అనుమానాలకు గ్రీవియన్స్ ఎక్కడుంది? ఇక మీరు ఆ క్రెడిట్ తీసుకొని ఢిల్లీకి పోయి ఇంకా చేసేసినాం మేమని ఢిల్లీలో చెప్పుకొని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కాదు కదా. ముందు దీనిలో స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారో, ఎవరి కోసం అయితే మీరు ఇది చేసినారో వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీసీ కులగణన తర్వాత ఎస్సీ వర్గీకరణ రెండు గురించి మాట్లాడదాం మనం. మీకు అందరికీ తెలుసు, ఇది ఒక 4 రోజుల నుంచి అందరి నోట్లో నలుగుతున్నదే. బట్ ఇక్కడ కొన్ని క్లియర్ పిక్చర్స్తో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. బీసీలు 56.33%. బీసీలు అంటే దానిలో ముస్లిం బీసీలు కూడా, బీసీఈ కేటగిరీ వాళ్ళు కూడా కలిపేసిన దానిలో. అసలు రాజ్యాంగం ప్రకారం మతపరంగా రిజర్వేషన్స్ ఉండవు. వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఉంటుంది, వీళ్ళకి హిందూ పరంగా ఉంటుంది. ఆల్రెడీ అసెంబ్లీలో పాయల్ శంకర్ మాట్లాడండి, బీజేపీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే. అసలు ఇది ఉంటుందా? అసలు ఈ మతపరమైన రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరైనా పోతే ఈజీగా కొట్టిపడేస్తారు ఈ లెక్కలు మొత్తం అని చెప్పి అయినా సరే ప్రభుత్వం నుంచి క్లారిఫై లేదు. ప్రభుత్వం వాళ్ళు మేము చేసినాం, మీరు కొట్టుకొని సావండి, మేము అంతే, మేమేం చెప్పాం అనే కాడున్నారు వాళ్ళు. ఎవరి కోసం చేసినారు? ఎస్సీసు 17%, ఎస్సీ ఎస్టీసు ఆల్మోస్ట్ కొంత పర్ఫెక్షన్లు ఉంటుంది. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి 2011 సెన్సెస్ ఉంది, అదంతా చేసి పెడతారు. ఇక్కడ చూస్తే జెండర్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంది. మన దగ్గర ఓటర్లు మహిళలు ఎక్కువ, మనకు వాళ్ళకు డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకు వాళ్ళకంటే లేడీస్ ఎక్కువ ఉంటారు మనకన్నా, మొగోళ్ళ కన్నా. మొగోళ్ళు తక్కువ ఉంటారు. కానీ వీళ్ళ లెక్కలనేమో 50.51% మేల్స్ ఉన్నారు, 49.45% లేడీస్ ఉన్నారు. ఇంకా ఇండివిజువల్స్, సర్వేస్, టోటల్ హౌస్ హోల్డ్ ఇన్ ద స్టేటు ఇదంతా ఉన్నది. బట్ లెక్కలు తేలాల్సింది ఏంటంటే ఈ లెక్కలు తేలాలి. ఏం లెక్కలు తేలాలి? ఒకటి, ఇది చాలా పెద్ద అనుమానం, అందరికీ ఉన్న అనుమానం. ఇది లాజిక్ అవసరం లేదు దీనికి, జస్ట్ కామన్ అనుమానం. ఏంది ఇది? ఆధార్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి 3,80,00,000. 3,80,00,000 తెలంగాణలో ఆధార్ కార్డులు ఆల్మోస్ట్ పర్ఫెక్టే ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషికి 2 ఆధార్ కార్డులు అయితే ఉండవు కదా, ఒక మనిషికి ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది. ఆధార్ కార్డు లెక్క ఇది. ఆధార్ కార్డులు ఎంతవరకు అప్డేట్ ఉన్నాయి తర్వాత విషయం. తర్వాత కులగణన లెక్క తెలిసింది ఏంటంటే 3,84,00,000 మంది ఉన్నారు. 3,84,00,000 మంది తెలంగాణ జనాభా అని వీళ్ళ లెక్కలు చెప్తున్నాయి. మరి ఆధార్ కార్డులు మిగతా 26,000 ఆల్మోస్ట్ 26,000 ఆధార్ కార్డులు డూప్లికేట్ ఆధార్ కార్డులా? 26,000 ఆధార్ కార్డులు ఎవరివి? అవి వేరే రాష్ట్ర పుల్లయా? లేకపోతే అది తేలిస్తే లెక్క ఎక్కడుంది? సేమ్ టైం ఓటర్లు 3,32,00,000. ఓటక్ అనేది 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటక్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంత మిగిలింది? 2 అంతే, జస్ట్ 22 లక్షలు. అంటే 18 సంవత్సరాల కన్నా లోపల ఉన్న వాళ్ళు కేవలం 22 lakhs. ఇది అనుమానం కాదు, ఇది అసలు ఇట్లాంటివే వీళ్ళు చేసిన ఏమైపోయిందంటే 100 నోమి చెయ్యి అని అడిగినట్టు చేసిండ్రు. ఇప్పుడు 22 లక్షల మందే ఉన్నారు యూత్ మన దగ్గర బిలో 18 years. 10th క్లాస్ పిల్లలే దగ్గర మన దగ్గర 10th క్లాస్ పిల్లలే 40 లక్షల మంది ఉంటారు. 10th క్లాస్ పిల్లలు వాళ్ళంతా 10th క్లాస్ వరకు
1 2 3 4 5 10th క్లాస్ వరకు. ప్లస్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఓటు హక్కు ఉండదు, మైనర్సే కదా. 15 years అయిపోతే 10th అయిపోతుంది. 16 17 ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మన దగ్గర బాగానే ఉంటారు, 5-6 లక్షల మంది వెళ్తారు. మళ్ళీ వీళ్ళందరూ ఎటు పోయినరు, వీళ్ళందరూ ఎక్కడ పోయినరు అసలు? ఈ లెక్కలు ఎందుకు చెప్తలేరు? ఈ ఇంతగానో ఎందుకు తేడా వచ్చింది? 22 లక్షల మంది మాత్రమే మన దగ్గర 40-50 లక్షల మంది వెళ్తారు యూత్ మొత్తం. 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు 40 నుంచి 50 లక్షల మంది ఉంటారు అనేది ఒక అంచనా ఉంది, మనకు కూడా అర్థమవుతుంది కదా. మరి ఎందుకు ఈ ఈ లెక్కలు వచ్చినాయని తెలియదు. ప్లస్ దీనిలో తెలంగాణలో క్రిస్టియన్స్ లేరా, బౌద్ధులు లేరా, జైన్స్ లేరా, పార్సీలు లేరా? వీళ్ళ లెక్క ఎందుకు బయటపడలేదు? వీళ్ళ లెక్క తెలవాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని చెప్పేది, అది ఏపీ వాళ్ళు అయి ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ ఉండొచ్చు, ఒడిశా వాళ్ళు అయి ఉండొచ్చు, మొత్తం మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది టెంపరీగా వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు ఆ లెక్క ఎందుకు చెప్తలేరు? ఈ లెక్క కూడా ఎందుకు బయటపెట్టలేదు? అసలు ఇవి ఏమి చెప్పకుండా అయిపోయింది. సేమ్ రుణమాఫీ లాగానే, రుణమాఫీ చేసేసినాం, అయ్యిందా లేదా అవసరం లేదు, వీళ్ళకి చేసేసినాం, అయిపోయింది. ఇది కూడా మేము చేసేసినాం, కులగణన అయిపోయింది. అయిపోతే కాదు కదా, మీరు ఎలక్షన్స్ కోసం చేయదు. కులగణన అనేది ఒక లెక్క ఉండాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత చేసినాం అనే క్రెడిట్ తీసుకుంటున్న టైంలో మీరు ఆ క్రెడిట్ను తీసుకుంటున్నప్పుడు దానికి ఒక బాధ్యత కూడా ఉండాలి. కనీసం 16 లక్షల మంది దీనిలో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు లెక్క. ఈ 16 లక్షల మంది మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికే ఏమైనా అవకాశం ఉందా? ఎక్కడ ఉంది? ఏమైనా వెబ్సైట్లో చేసుకోవాలనా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇక్కడ కౌంటర్లు పెడతారా, లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసులో వేసుకోవాలనా, లేకపోతే ఇంకెక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో ఓపెన్ చేస్తారా, హైదరాబాద్ సెక్రటరీలో ఓపెన్ చేస్తారా? ఎక్కడే సార్ ఈ 16 లక్షల మంది? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కాదని చెప్పేస్తారా? తెలంగాణ వాళ్ళు కాదని వదిలేస్తారా 16 లక్షల మంది? ప్లస్ వీళ్ళు ఇంతగానం చేసినప్పుడు ఎకనామిక్ మొత్తం అడిగిరు కదా, మీరు ఏం చేస్తారు, మీ జాబ్ ఏంది, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, లేకపోతే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది జాబులు చేస్తారు, ఐటీ కడతారు, అన్నీ అడిగిన క్వశ్చన్స్. మరి అన్నీ అడిగినప్పుడు అసలు సామాజిక వర్గాల వారీగా ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, ఎవరి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, అసలు ఉద్యోగాల్లో ఎవరి వాట ఎంత, బీసీలలో ఎవరు ఎంత, బీసీలలో గౌడ్స్ ఎంతమంది, లేకపోతే యాదవులు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, మిగతా కింది వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అదే ఎస్సీలకు వచ్చే వరకు మాల, మాదిగ, వీళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళు ఎవరికి ఎంత పర్సెంటేజు వాళ్ళు రిజర్వేషన్స్ వాడుకొని వాళ్ళు ఉన్నత స్థితికి వచ్చిండ్రు, లేదా మిగతా వాళ్ళు ఇంకా అట్టాడున్న ఎక్కడ ఉన్నారు, ఇవి కదా లెక్క తేల్చాల్సింది. ఏదో కులగన్న అని చెప్పేసి ఆయన నలుగురు, ఇంట్లో ముగ్గురు అని చెప్పేసి లెక్కలు చేసుకుంటూ పోలే కదా. ఎందుకు ఆ సమాచారాన్ని బయట పెడతలేరు? అసలు ఉందా లేదా సమాచారం వీళ్ళ దగ్గర? లేకపోతే ఎక్కడో దగ్గర గోడసాట కూర్చొని రాసుకొని ఈ లెక్కలంతా చేసుకుంటూ వచ్చిండ్రా? ఈ విషయాల మీద ప్రభుత్వం అందుకే బీసీ కులగన్న మీద రాజకీయ పార్టీలు కాదు, బీసీ కుల సంఘాల నేతలే, మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని పొగిడిన నేతలే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కులగణనని. ఏమేమి కులగణన? బీసీల సంఖ్య తగ్గింది అని వాళ్ళు క్లారిఫై చేయండి. తగ్గకపోతే వాళ్ళకి పిలిచి మాట్లాడుకొని చెప్పండి, పిలిచి మాట్లాడి చెప్పండి ఎందుకు తగ్గలేదో చెప్పండి. మళ్ళీ వాళ్ళ లెక్క ప్రకారం బీసీలు తగ్గినరు, దగ్గర 20 లక్షల మంది తగ్గినని చెప్తున్నారు. ఆ లెక్క ఏందో చెప్పండి, సంతృప్తి పరచాలి కదా, వాళ్ళకు అర్థమైతే చెప్పండి, మీ దగ్గర ఉన్న లాజిక్ ఏందో చెప్పండి. ఏం చెప్పకుండా దొంగ లెక్కల్లా అని అందరూ మాట్లాడుకునే స్థితికి వచ్చింది. మీ పార్టీ నేతలే కొంతమంది మాట్లాడుతున్నారు ఓపెన్గా. తర్వాత ఎస్సీ వర్గీకరణ పైన, ఎస్సీ వర్గీకరణ చేసినారు 3 భాగాలుగా, ఏబీసీ చేసిర్రు, ఓకే. దానిలో మాదిగలు, మాలలు ముఖ్యంగా మెయిన్ స్టేక్ హోల్డర్స్. మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. మందకృష్ణ మాదిగ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు. కృష్ణన్న పెట్టినప్పుడల్లా ఆయన ఒకటి మాట్లాడుతున్నాడు, ఏంది ఇన్ని రోజులు ఎవరైతే ఈ రిజర్వేషన్స్ ఉపయోగించుకొని లేకపోతే ఉన్నతంగా బతుకుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి బీసీఏలో చేర్చారు. బీసీఏలో రిజర్వేషన్స్ రావాల్సింది వాళ్ళకి కాదు కదా, బీసీ ఏబీసీ ఉంటాయి కదా, దానిలో అట్లెట్లా చేసారు, ఎస్సీ ఏబీసీ చేశారు కదా 3 భాగాలు. ఎస్సీఏలో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా అనుభవించిన వాళ్ళే మళ్ళీ ఎస్సీఏలో ఎట్లా చేర్చారు అని వాళ్ళు అడుగుతున్నారు. పిలిచి మాట్లాడండి, అఖిలపక్షం వేస్తారా వేయండి, ఏదో ఒకటి చేయాలి కదా. రిజర్వేషన్ తగ్గింది అంటున్నారు, 11% కావాలి రిజర్వేషన్, 5.5 ఇచ్చారు అంటున్నారు, 8% వచ్చింది అంటున్నారు. ఈ లెక్కలన్నీ తేల్చకుండా మేము పని చేసేసినాం, అయిపోయింది, చేతి కడుక్కున్నాం, మూతి దూర్చుకున్నాం, వెళ్ళిపోయినాం, అట్లుండొద్దు కదా. ఏమైంది, ఎందుకైంది, ఎట్లెందుకైంది, అనుమానాలు. ఇదే కదా ప్రజాపాలన అంటే, ప్రజల కోసమే కదా. మీరు మీ మంత్రివర్గం కోసమో చెప్పుకోనికే కాదు కదా. స్టేక్ హోల్డర్స్ వీళ్ళని పిలిచి మాట్లాడకుండా, వీళ్ళతో ఏం చెప్పకుండా, కనీసం గ్రీవియన్స్ కూడా లేకుండా, కనీసం ఒక వినతి పత్రం ఇద్దామంటే కూడా ఛాన్స్ లేకుండా అయిపోయిందని చెప్పడం మాత్రం కరెక్ట్గా లేదు. అందుకే తీవ్రమైన అసంతృప్తితో, మీరు ఎవరి కోసం అయితే చేసినారో వాళ్ళే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.